ఈ కోడిగుడ్డు ములక్కాయ కర్రీ అండి. చాలా ఈజీగా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 3 కోడిగుడ్లు బాయిల్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక చిటికెడు పసుపు వేసుకొని అందులో గోల్డ్ కలర్ వచ్చే వరకు కోడిగుడ్లు వేయించుకోవాలండి. అవి పక్కకు తీసుకొని ఉల్లిపాయలు ఒక 4 కట్ చేసుకున్నవి వేసుకొని అవి మగ్గనివ్వాలండి. పచ్చిమిర్చి కూడా 4 వేసుకొని అవి మగ్గాక ములక్కాడలు 2 కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి కూడా కాసేపు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు, కారం, సాల్ట్ వేసుకొని మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గాక అప్పుడు టమాటాలు 2 కట్ చేసుకొని అవి కూడా వాటర్ ఏమి వేయకుండానే మగ్గాలండి. అవి కూడా మగ్గిపోయాక అప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు ఆగాక వాటర్ వేసుకొని మరలా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. అది మగ్గాక కోడిగుడ్లు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని మరలా ఓ 2 నిమిషాలు మగ్గాక తీసుకొని రైస్లో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి.